మనకి బ్రాహ్మలుగా ఉండడం అంటే బ్రాహ్మణులుగా పిలవబడడం ఇష్టం. మనకి గోత్రం సరదా, ఇంటి పేరు సరదా, వేరే బ్రాహ్మణ సరదాలు లేవు మనకి. అపర గాయత్రి శక్తినే మనం వదిలేసామే. జన్యధారణ చేసిన తర్వాత 6 సంవత్సరాలు చెయ్యకపోయినా 6 రోజులు ఇంకా తగ్గుతూ వస్తుంటుంది యాక్చువల్లీ లెక్క ప్రకారం. మళ్ళీ పునః చేయించుకోవాల్సిందే, మళ్ళీ ఒడుగవ్వాల్సిందే, జన్యధారణ మళ్ళీ శాస్త్రోక్తంగా చేసుకోవాల్సింది. ఇంకా ఎక్కువ మాట్లాడంటే పెళ్లిళ్ల ముందు ఒడుగులు అవుతున్నాయి. ఎవరండి బ్రాహ్మలు ఇక్కడ? ఏ బ్రాహ్మణత్వాన్ని పట్టుకొని బీరకాయ పీచులాగా మనం అందరం వేళ్లాడుతున్నాం. స్పష్టంగా మాట్లాడలేము, లా పలకలేము, స్యా పలకలేము, క్షా పలకలేము, నా పలకలేము. చివరికి ఎలా అయ్యిందంటే కుంకుమార్చనలు కూడా పబ్లిసిటీ కోసం తయారయ్యాయి. దయచేసి ఏం అనుకోకండి, నా మనసు రోధిస్తోంది నిజంగా. రహస్య లలితా సహస్రనామం అండి అది. ఆ లాస్ట్ 2 లైన్లు చెప్తాయి, అది రహస్యం. అది గోప్యంగా గుప్తంగా ఇంట్లో ముత్తైదతనం కోసం కోరుకొని చేసేది లలితా సహస్రనామ పారాయణము.